స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. 50% రిజర్వేషన్లకు లోబడి ఎన్నికలకు వెళ్లాలని కేబినెట్ నిర్ణయించింది. ముందుగా గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నారు. ప్రజాపాలన వారోత్సవాల తర్వాత ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. డిసెంబర్ 1 నుంచి 9 వరకు ప్రజాపాలన వారోత్సవాలు నిర్వహించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి నర్సింగ్రావు చెబుతారు. నర్సింగ్రావు, చెప్పండి, ఏంటి గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఎప్పట్లోగా ఈ నిర్ణయం ఎన్నికలకు సంబంధించి డీటెయిల్స్ వచ్చే అవకాశం ఉంది? 50% లోబడి రిజర్వేషన్లతో ముందుకు వెళ్లాలని చెప్పి కూడా ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా మనం చూస్తున్నాం. అంటే దీని అర్థం ఏంటి? ఏ విధంగా వెళ్ళబోతున్నారు రిజర్వేషన్లకు సంబంధించి? స్వామి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన చాలా సుదీర్ఘంగా కేబినెట్ సమావేశం కొనసాగుతుంది. 5 గంటలుగా ఈ సమావేశం కొనసాగుతుంది. ఇంకా కూడా ఈ సమావేశం నడుస్తుంది. సో ఈ సమావేశంలో ప్రధానంగా ఈ స్థానిక సంస్థల ఎన్నికలపై ఏ విధంగా ముందుకు వెళ్లాలనేటువంటి దానిపైన సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. అందరి మంత్రుల అభిప్రాయాలను కూడా ముఖ్యమంత్రి తీసుకుంటున్నట్లుగా తెలుస్తుంది. వాస్తవానికి ప్రభుత్వము బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చి అందుకు అవసరమైనటువంటి జీవోను తీసుకువచ్చి ఎన్నికల సంఘానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత రాష్ట్ర ఎన్నికల సంఘం అందుకు సంబంధించినటువంటి షెడ్యూల్ ను కూడా విడుదల చేసింది. సో ఇదే సమయంలో కొందరు కోర్టుకు వెళ్ళినటువంటి నేపథ్యంలో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం దీన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్ళింది. సుప్రీంకోర్టులో కూడా ప్రభుత్వానికి చుక్కెదురైంది. సో ఈ నేపథ్యంలో ఈ కోర్టులో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో సరిగ్గా అదే సమయంలో హైకోర్టు 50% రిజర్వేషన్లకు లోబడి ఎన్నికలు నిర్వహించుకుంటే అభ్యంతరం లేదని చెప్పినటువంటి నేపథ్యంలో ఇంకా ఆ దిశగానే ముందుకు వెళ్లాలనే ఆలోచనతో వచ్చి ఈ రోజు ఆ మేరకు కీలకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుంది. డిసెంబర్ 9 తర్వాత అందుకు సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా విడుదలయ్యేటువంటి అవకాశం ఉంది. ఈలోగా రిజర్వేషన్లను ఖరారు చేయనుంది రాష్ట్ర ప్రభుత్వం. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ నర్సింగ్రావు.